ముందుగా మనం ఏ దోశ పిండి అయినా పర్వాలేదండి, మనం రెగ్యులర్గా తీసుకున్నటువంటి దోశ పిండిని తీసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాము. ఇదిగా దీని మీద దోశ మీద మనం ఆయిల్ చేద్దామండి. తర్వాత స్వీట్ కార్న్ తీసుకొని సెంటర్లో వేద్దాము. మొత్తం కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తీసుకొని ప్లేట్లోకి తీసుకున్నాము. క్రిస్పీ స్వీట్ కార్న్ దోశండి. ఈ విధంగా స్వీట్ కార్న్ ఉంచుకొని ఇలా టమాటా చట్నీతో బాగుంటుందండి. పచ్చిమిర్చి టమాటా చట్నీతో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.